ఒక తల్లి తన చేతులతోనే తన బిడ్డను నదిలో వదిలేసిందంటే ఆ బిడ్డ ఎవరో తెలుసా? అప్పుడు సూర్యభగవానుడు, నీకు గర్భం రాకుండానే ఒక మహావీరుణ్ణి ప్రసాదిస్తాను, ఆ బిడ్డను స్వయంగా నేనే రక్షిస్తాను అని ఆశీర్వదించి తదాస్తు అన్న సూర్యభగవానుడు ఒక క్షణంలోనే సహజ కవచ కొండలాలతో వజ్రం లాంటి రూపంతో సూర్యుడిని మించిన తేజస్సుతో ఒక అందమైన మగబిడ్డ కుంతీదేవి చేతుల్లో ప్రత్యక్షమయ్యాడు. ఆ బిడ్డే కర్ణుడు. కానీ బిడ్డను చూస్తూ కుంతీదేవి మనసులో ఒక మాట అనుకుంది. ఇప్పుడు ఈ బిడ్డతో నేను నా తల్లిదండ్రుల దగ్గరకు ఎలా వెళ్ళగలను అని ఆలోచించింది. అదే సమయంలో గంగా నదిలో బంగారం వజ్రాలతో నిండిన ఒక పెట్టె ఆమె కంటపడింది. అప్పుడే గుర్తుకొచ్చాయి సూర్య భగవానుడి మాటలు, ఈ బిడ్డకు నేనే రక్షణ. కళ్ళల్లో కన్నీళ్లతో కుంతీదేవి బిడ్డను ఆ పెట్టెలో పెట్టి, ఓ సూర్యదేవా, నీవు ప్రసాదించిన ఈ బిడ్డను నువ్వే కాపాడు అని చెప్పి ఆ పెట్టెను గంగా నదిలో వదిలేసింది. కానీ ఆ పెట్టె గంగా నదిలో కొట్టుకుపోతుండగా దాన్ని చూసిన ఒక సారథి అక్కడే నిలబడ్డాడు. అసలు అతడు ఎవరు? ఆ బిడ్డ భవిష్యత్తు ఏమైంది? తన తల్లి ఎవరో కర్ణుడికి ఎప్పుడైనా తెలుస్తుందా? తర్వాత భాగం మిస్ కావద్దు. పార్ట్ మిస్ కాకుండా ఉండడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.